Cancer Healer Center, a new beginning. తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ ఏంటి అని అడగలేని హీరో బాలకృష్ణ. ఎందుకంటే ఓ సినిమా చేస్తున్నప్పుడే మరో సినిమాను సెట్ చేసుకుంటారు ఎన్బీకే. కానీ చాన్నాళ్ల తర్వాత బాలయ్య నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ నడుస్తుంది. ఓవైపు అఖండ 2 షూటింగ్ సగం అయిపోతున్నా నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వట్లేదు బాలయ్య. ఇంతకీ ఆయన చేయబోయే నెక్స్ట్ సినిమా ఎవరితో చూసేద్దాం. 5 ఏళ్లుగా బాక్స్ ఆఫీస్ దగ్గర దబిడి చేస్తూనే ఉన్నారు బాలయ్య. వచ్చిన ప్రతి సినిమాతో 100 కోట్లు అలా ఊదేస్తున్నారీన. బాలయ్య సినిమా అంటే పక్కా హిట్ అనే నమ్మకం వచ్చేసింది ఆడియన్స్లో. అఖండతో మొదలైన ఈ జైత్రయాత్ర వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అంటూ కంటిన్యూ అవుతూనే ఉంది. ఓ సినిమా చేస్తున్నప్పుడే నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పేస్తుంటారు బాలయ్య. అయితే అఖండ 2 షూటింగ్ సగం అయిపోయింది. ఆగస్టులోపే షూట్ పూర్తయ్యేలా కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు నెక్స్ట్ ఏంటో చెప్పలేదు ఈ హీరో. అయితే బాలయ్య కోసం గోపీచంద్ మల్నేని, హరీష్ శంకర్ లాంటి దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. గోపీచంద్ మల్నేని ప్రస్తుతం జాట్ సినిమాతో బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ మాత్రం బాలయ్య స్క్రిప్ట్ పై బిజీగా ఉన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ లో ఈ కాంబో రానుందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ హరీష్ శంకర్ తోనే ఉండే అవకాశాలున్నాయి. ఉస్తాద్ ఆలస్యం అవుతుండడంతో ఎన్బీకే కథపై ఫోకస్ చేశారు ఈ దర్శకుడు. Cancer Healer Center, a new beginning.